హాయ్ అందరికీ. ఈరోజు నేను చేయబోతున్నది గుత్తి వంకాయ కర్రీ. అర్ధ కిలో వంకాయలు తీసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ నువ్వులు. నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి. ఎక్కువసేపు వేగవు, జస్ట్ ఒక 1 మినిట్లో మూకుడు వేడవగానే వేడవుతాయి. పల్లీలు ఒక 50 గ్రామ్స్ పల్లీలను చక్కగా వేయించుకోవాలి. మంచిగా వేయించుకుంటే పౌడర్ బాగుంటుందన్నమాట. బాగా వేగకపోతే పచ్చి పచ్చి వాసన ఉంటుంది. పల్లీలు వేగాలి, చాలా బాగా పల్లీలు వేగాలి. నువ్వులు వేయించిన తర్వాత చింతపండు ఒక 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకున్నాను. ఈ పల్లీలు నువ్వులు పౌడర్ చేసుకోవాలి, మిక్సీలో వేసేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత గుత్తి వంకాయల్ని కాటు పెట్టుకుని 4 పక్కల లోపల పురుగులు అవి లేకుండా శుభ్రంగా చూసుకుని నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో గళ్ళుప్పు వేసేసి ఆ వంకాయలు మునిగేలాగా నీళ్ళల్లో వేసుకోవాలి. వేసుకొని ఒక మూకుడు పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. 3 టేబుల్ స్పూన్స్ అంటే 50 గ్రామ్స్ పైనే అవుతుంది ఆయిల్. వేసుకున్నాను. వేసుకొని తాలింపులో జీలకర్ర ఆవాలు, అవి జీలకర్ర ఆవాలు నేను కలిపి పెట్టుకుంటాను. దేని తాలింపులో అయినా కూడా కంపల్సరీ. వెజ్లో జీలకర్ర ఆవాలు, నాన్ వెజ్లోనేమో సాజీరా జీలకర్ర వేస్తాను తాలింపులో కంపల్సరీగా. ఆ జీలకర్ర ఆవాలు చిటపట అన్నప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు. వంకాయల్లో ఎన్నో రకాలు, వేల రకాలు, లక్షల రకాలు. యూట్యూబ్లో అయితే వందల రకాలు, లక్షల రకాలు ఉంటాయి. నా స్టైల్ నేను చూపిస్తున్నాను, చూడండి. కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు ఒక 1 స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకుని ఆ తర్వాత ఈ వంకాయ ముక్కల్ని ఆ తాలింపులో వేసాను. ఆ తాలింపులో వేసేసి అవి మంచిగా వేయించుకోవాలి. వాటిని నూనెలో కాస్త మగ్గించి మూత పెట్టుకుని కూడా అన్నీ వేసేసి కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు నూనెలో మగ్గనివ్వాలి. మగ్గితే బాగుంటుంది అన్నమాట. మనం సన్నని సగం మీద ఎంతసేపు మగ్గించుకున్నా అంత ఆ మగ్గడంలోనే టేస్ట్ బాగొస్తుంది. మగ్గేంత వరకు నూనెలో మూత పెట్టుకుని మగ్గించుకుని నూనెలో మగ్గించుకోవాలి. వంకాయల్ని మగ్గించేసుకొని మన ఇష్టం ఇంకా అది. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మిక్సీలో నువ్వుల పౌడర్ ఉంది కదా, అది వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత నూనెలో మంచిగా రంగు వస్తాయి. మగ్గిన తర్వాత ఈ పల్లీల నువ్వుల పౌడర్ వేసుకుని మళ్ళీ కాస్త దాని మీద సాల్ట్, ఉప్పు రుచికి సరిపడా. ఎవరు కొంచెం ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ. మా ఇంట్లో అయితే నేను తక్కువనే వేస్తాను ఉప్పు కారం. అది మీ రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు. 1 స్పూన్ కారం వేసాను, 1.5 స్పూన్ ఉప్పు వేసాను. మళ్ళీ లాస్ట్లో టేస్ట్ చూసుకుని కూడా కొంచెం వేసుకోవచ్చు అన్నమాట. చింతపండు పులుసు 50, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసాను. వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ చింతపండు పులుసు ఏదైతే 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నానో ఆ పులుసును పోసేయడం అన్నమాట. ఈ వంకాయల్లో పులుసు పోయాలి. ఆ పులుసు పోసిన తర్వాత ఉడకడానికి సరిపడా ఇంకొక 1/2 గ్లాస్ వరకు అట్లా వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఆ మసాలాలంతా వంకాయకి పట్టాలి. ఆ మసాలాలో వంకాయ మగ్గాలి మంచిగా. టేస్ట్ బాగుంటుంది. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ. బగారాలోకి కానీ, చపాతీలోకి కానీ, దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఒక 10-15 నిమిషాలు అందులో కూడా మగ్గించుకుని మసాలాలు వేసి బాగా మగ్గించుకుని ఆ తర్వాత కొత్తిమీరని మనము సన్నగా తరుక్కుని వంకాయ ఉడికిందా లేదా దించే ముందు ఒకసారి చూసుకోవాలి. ఉప్పు అవన్నీ కూడా టేస్ట్ చేసుకుని కొత్తిమీర సన్నగా తరిగేసి వేసుకుని దించేసుకుంటే ఇంకా వంకాయ కూర, గుత్తి వంకాయ మసాలా కర్రీ
చాలా బాగుంటుంది. చేసి తిని చూసి చెప్పండి.